ఇక ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. మొత్తం 14 గేట్లు ఉండగా అన్నిటినీ పైకి ఎత్తి బ్యారేజీలో నిల్వ ఉన్న నీళ్లను దిగువ గోదావరిలోకి వదిలిపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంచనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర జల సంఘం అధికారులు గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని వదిలిపెట్టారు. బాబీ గేట్లు ఎత్తడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరగనుంది. ప్రస్తుతం లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలతో 3000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1064 అడుగుల వరకు నీరుంది. ఇక గతేడాది జూలై 1న 10 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఇప్పుడు 10 టీఎంసీల నీరుంది. ఎగువన వర్షాలు కురిస్తే ఎస్ఆర్ఎస్పీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఎటకేలకు బాబ్లీ గేట్లు తెచ్చుకున్నాయి. కేంద్ర జల సంఘం ఒప్పందం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ 14 గేట్లు ఎత్తి ఎస్ఆర్ఎస్పీ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ అదేవిధంగా ఇటు మహారాష్ట్ర అధికారులు గేట్లు ఎత్తే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కేంద్ర జల సంఘం గతంలో కుదుర్చుకున్నటువంటి అంతర్జాతీయ జలాల ఒప్పందం ప్రకారం సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి సంవత్సరం అక్టోబర్ 30 వరకు అదేవిధంగా ఈ మొదటి నెల ఉన్నటువంటి 1వ తారీఖు వరకు ఈ గేట్లు ఎత్తే కార్యక్రమం ఉంటుంది. దాదాపుగా ఇవాళ జూలై 1 కాబట్టి జూలై 1 నుండి 30 అక్టోబర్ వరకు ఈ గేట్లు నుండి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ తో పాటు అటు ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో ఇప్పుడు వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమృద్ధిగా కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు 3 టీఎంసీల నీరు ఇంట్లో కొనసాగుతుంది. దానికి తోడు బాబ్లీ నుంచి వచ్చే నీరు తోడు కావడంతో మరింతగా పెరిగే ఆస్కారం ఉంటుంది. దాదాపుగా 8 నుంచి 9 టీఎంసీల నీరు చేరువయ్యే అవకాశం ఉంటుందని 14 గేట్లు గతంలో 6 గేట్లు మాత్రమే ఎత్తారు. ప్రస్తుతం ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ క్యాచ్మెంట్ ఏరియాతో పాటు బాబ్లీ మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలకు ఈసారి 14 గేట్లు ఎత్తారు. ఈ నేపథ్యంలో ఆ గేట్ల ఇన్ఫో ఎక్కువగా ఉంటుంది. గతంతో పోలిస్తే ఈసారి 10 అదనపు గేట్లు ఎత్తడంతో ఎస్ఆర్ఎస్పీ దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో పాటు అదనంగా ఈ జలాలు తోడు కావడంతో ఎస్ఆర్ఎస్పీలోకి పెద్ద ఎత్తున ఇంట్లో కొనసాగే ఆస్కారం ఉంటుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతము 1064 అడుగుల వరకు నీరుంది. ఇక గత ఏడాది జూలై 1న 10 టీఎంసీల నీరు ఉండే, ఇప్పుడు 15 టీఎంసీల నీరుంది. ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూభాగం నుంచి వస్తున్నటువంటి ఇంట్లో కారణంగా ఇవి కొంత మేరకు రైతులకు ఉపశమనం కలిగించే అంశం కావచ్చు. దాదాపుగా వర్షాలు గత 3 రోజుల నుంచి ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాతో పాటు ఎస్ఆర్ఎస్పీ ఎగువ ప్రాంతాలు దిగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి 3 టీఎంసీ వరకు నీరు చేరుతుంది. ఈ నేపథ్యంలో ఈపాటికే ఇటు 14 గేట్లు ఎత్తుతున్న సమయంలో ప్రాజెక్టులో ఉన్నటువంటి ఏఈ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. ఇంట్లో పెరుగుతుంది కాబట్టి జాలర్లు కానీ మత్స్యకారులు కానీ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడికి కూడా వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొంత మేరకు నియంత్రణగా ఎటు ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ రైతులకు కొంచెం మేరకు ఉపశమనం కలిగించే అంశం అని చెప్పొచ్చు. ప్రతిష్ట. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.